హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ప్రజా పంపిణీ అనే టాపిక్ని ముందుగా చూద్దాం. చూడండి, ప్రజా పంపిణీ అనే టాపిక్లో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా బీపీఎల్ కుటుంబాలకు నాణ్యమైన బియ్యము మరియు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగినది. చూడండి, ఎన్ని మొబైల్ వ్యాన్స్ అంటే 9,260. రాష్ట్రంలో మొత్తం చౌకధరల దుకాణాలు ఎన్ని అంటే 29,796. నెక్స్ట్ వర్షపాతం చూద్దాం. 2023-24 వర్షపాతం. నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం మనం చూసినట్లయితే 487.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగినది ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ కాలంలో సాధారణ వర్షపాతం చూసినట్లయితే 574.7 మిల్లీమీటర్లు. వర్షపాతం లోటు చూసినట్లయితే 15.2%. 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం జరిగినది. అనగా -20% నుండి 59% వరకు గమనించడం జరిగినది. చూడండి, సాధారణ వర్షపాతం అని చెప్పి మనకు డైరెక్ట్గా ప్రశ్న వస్తుంది. సాధారణ వర్షపాతం ఎంత అంటే 574.7 మిల్లీమీటర్లు. వర్షపాతం లోటు చూసినట్లయితే 15.2%. నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం ఎంత అంటే 487.3 మిల్లీమీటర్లు. మరి ఈశాన్య ఋతుపవనాల నుండి అనగా అక్టోబర్ నుండి డిసెంబర్ ద్వారా వర్షపాతం చూడండి, ఇది 2023-24 ఆర్థిక సర్వే మనకు, అంటే ఇదే లేటెస్ట్ ఆర్థిక సర్వే. సో ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం మనం గమనించినట్లయితే 230.9 మిల్లీమీటర్లు. నైరుతి ఋతుపవనాల ద్వారా అయితే 487.3 మిల్లీమీటర్లు. మరి ఈశాన్య ఋతుపవనాల్లో వర్షపాతం లోటు చూసినట్లయితే ఈశాన్య ఋతుపవనాల ద్వారా సాధారణ వర్షపాతం చూసినట్లయితే 285.3 మిల్లీమీటర్లు. వర్షపాతం లోటు 19.1%. చూడండి, నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం లోటు 15.2%. ఈశాన్య ఋతుపవనాల్లో వర్షపాతం లోటు 19.1%. 2023-24లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతము ఓవరాల్గా చూసినట్లయితే నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల్లో ఓవరాల్గా చూసినట్లయితే సాధారణ వర్షపాతం 802.6 మిల్లీమీటర్లు. ఇది మనకు డైరెక్ట్గా ప్రశ్న వస్తుంది, గమనించండి. 2023-24లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఎంత అంటే 802.6 మిల్లీమీటర్లు. సగటు వర్షపాతము 975.3 మిల్లీమీటర్లు. వర్షపాతం లోటు ఓవరాల్గా 17.7 మిల్లీమీటర్లు. చూడండి, ఇదే మనకు ఇంపార్టెంట్. వర్షపాతం లోటు ఎంత అంటే 17.7%. సగటు వర్షపాతం ఎంత అంటే 975.3 మిల్లీమీటర్లు. మరి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఎంత అంటే 802.6 మిల్లీమీటర్లు. చూడండి, ఓవరాల్గా ఇది చూసుకోండి. నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం ఎంత అంటే 487.3 మిల్లీమీటర్లు. ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం ఎంత అంటే 230.9 మిల్లీమీటర్లు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఎంత అంటే 802.6 మిల్లీమీటర్లు. సగటు వర్షపాతం ఎంత అంటే 975.3 మిల్లీమీటర్లు. వర్షపాతం లోటు ఎంత అంటే 17.7%. ఈ మనకు చాలా ఇంపార్టెంట్, వీటికి రిలేటెడ్గా అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.